శంషాబాద్ ఎయిర్పోర్టు శివారులో అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్ను ప్రారంభించింది గ్లిడా అనే సంస్థ. ఈవీ వాహన వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగకరమని సంస్థ తెలిపింది. దేశంలోనే అతిపెద్ద ఈవీ రీఛార్జింగ్ హబ్గా పేరు పొందింది. ఈవీ ఛార్జింగ్ హబ్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ వద్ద 102 ఈవీ రీఛార్జింగ్ పాయింట్లను గ్లిడా సంస్థ ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ మాట్లాడుతూ రానున్న కాలంలో ఈవీ వాహనాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి చోట రీఛార్జ్ హబ్లను ఏర్పాటు చేయడం చాలా మంచిదని తెలిపారు. ఈరోజు మన ఎయిర్పోర్ట్ సమీపంలో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్లిడా అనే ఒక కంపెనీ ఒక ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఒక సముదాయం ఏర్పాటు చేసింది. ఈ సముదాయంలో ఒకేసారి 102 కార్స్కి ఛార్జింగ్ ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన సమాచారం మేరకు ఇది భారతదేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఛార్జింగ్ వసతి. భారతదేశంలో వేరే నగరంలో ఒకే దగ్గర 102 ఛార్జింగ్ పాయింట్స్ ఎప్పుడో లేదు అని. సో ఇది కూడా చాలా గర్వపడే విషయం. ముఖ్యంగా ఈ కంపెనీ గ్లిడా ఎవరో ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఇది ఒక స్వీడన్ దేశానికి చెందిన కంపెనీ. వాళ్ళ పేరుంది ఫోర్టమ్. నాకు గుర్తుంది 2018లో వాళ్ళు మొదటిసారిగా హైదరాబాద్లో అడుగు పెట్టి సోమాజిగూడ దగ్గర ఇండియన్ ఆయిల్ వాళ్ళని ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ వాళ్ళు చిన్న 2 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పురోగతి చూస్తే ఇది చాలా ఆనందంగా ఉంది. మొత్తం హైదరాబాద్లో 89 చోట వాళ్ళు ఇట్లాంటి ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి ఉన్నారు. అండ్ ఈరోజు ఎయిర్పోర్ట్లో అంత పెద్ద సముదాయం చేసి ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనం మీద ఆసక్తి చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి తెలుసు కాలుష్యతే కాకుండా మనకు మన ఎకనామిక్స్ పరంగా కూడా చూస్తే ఎలక్ట్రిక్ వాహనానికి నడిపే ఖర్చు మరియు ఒక డీజిల్ వెహికల్కి, పెట్రోల్ వెహికల్కి ఎంత ఖర్చు ఉంటుందో ఆ పోలికల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ చాలామంది మనసులో ఒక సందేహం ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్ కొంటాము బట్ ఛార్జింగ్ ఎక్కడ నుంచి చేయాలి. ముఖ్యంగా ఇండివిజువల్గా కొంటా ఉంటే సరే ఇంట్లో అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ చాలామంది డ్రైవర్స్ ఉంటారు, అంటే వాళ్ళు ఈ క్యాబ్ షేరింగ్, అగ్రిగేటర్స్ ఇట్లాంటి వాళ్ళ కోసం పని చేస్తారు. చాలామంది ఒక బాగా సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఛార్జింగ్ అవి అన్నీ పెట్టుకోవడం వాళ్ళ వీలు అవ్వదు. సో ఇట్లాంటి పబ్లిక్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండడం అది చాలా చాలా ముఖ్యంగా ఉంది. అండ్ ఇందాక కూడా అక్కడ ప్రారంభోత్సవం జరిగేటప్పుడు చూసాము, ఎంతోమంది ఈ ఎయిర్పోర్ట్కి సవారీని డ్రాప్ చేయడానికి, పిక్ చేయడానికి ఇట్లాంటి కంపెనీ వాళ్ళ వాహనాలని పంపుతూ ఉంటారు. సో ఎక్కువగా అట్లాంటి బండ్లు అక్కడ వచ్చి ఛార్జింగ్ చేస్తాం. ఇట్లాంటి మంచి ఫాస్ట్గా ఇందాక అక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ వాళ్ళు చూపించారు. 40 నిమిషాల్లో మొత్తం బ్యాటరీ 0 నుంచి 100% మొత్తం బ్యాటరీని మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో 40 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ అయిపోవడం, అది ఎవరికి ఏమంటాం అసౌకర్యం కూడా ఉండదు. సో రాబోయే రోజుల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనం మీద ఎవరికి ఆసక్తి ఉందో, ఎవరో కొనాలి అనుకుంటా ఉన్నారు కానీ ఛార్జింగ్ ఎక్కడ అనే మనసులో ఒక ప్రశ్న పెట్టి ఉంటే అట్లాంటి ప్రశ్నలకి ఈరోజు చాలా స్పష్టంగా సమాధానం ఉంది. ఇట్లాంటి పబ్లిక్ ఛార్జింగ్ వసతులను ఉపయోగించుకోవాలి. అండ్ గ్లిడా కంపెనీ వాళ్ళు కూడా నాకు నేను చెప్పినట్టుగా ఇది 89వ హైదరాబాద్లో వాళ్ళు పెట్టే వసతి. భవిష్యత్తులో ఇంకా నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి బట్టి ఇంకా కొత్త ప్లేసెస్లో వాళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ పెడతారు, స్టేషన్స్ పెడతారు అని నేను ఆశిస్తున్నాను. ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇప్పుడు? సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తగ్గిపోయాయి. తెలంగాణలో రోడ్ ట్యాక్స్ పెంచారు. అంటే ఇది వరకేమో ట్యాక్స్ తీసుకోలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో ఉండింది కొన్ని సంఖ్య వరకే వాళ్ళకి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మాఫీ ఉంటుంది. ఆ సంఖ్య దాటికి కాబట్టి ఇది చట్టంకి ఏదో విరుద్ధంగా చేయట్లేదు. గతంలో ఎన్ని కార్స్కి మనము స్టార్టింగ్లో ఇట్లాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు ఎలక్ట్రిక్ వాహనం నడుచుకుంటూ కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జీవితాంతం ఇట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది. ఒక సంఖ్యకి పరిమితి ఉండింది, ఆ సంఖ్య దాటిపోయింది కాబట్టి మళ్ళీ అది థింక్ చేస్తాం. ఈ పాలసీని రివైజ్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ అట్లాంటి అవసరం ఉంటే మేము ఆలోచిస్తాము. బట్ గతంలో